ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఓ ఉపాధ్యాయురాలు నార్కల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అచ్చంపేట మారుతినగర్ కాలనీకి చెందిన పద్మ ఉప్పునుంతల మండలం గట్టుకాడుపల్లి టీచర్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలో తాడూరు టీచర్ గా పనిచేస్తున్న గోపితో పరిచయం ఏర్పడి కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి అడ్డొస్తున్న భర్త లక్ష్మణ్ గత నెల నవంబర్ 24న ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం నిద్రలోనే చనిపోయాడని అందరిని నమ్మించి ప్రయత్నం చేసింది. కానీ మృతుడి సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో ఈ దారుణ నిజాలు బయటపడ్డాయి. ఉపాధ్యాయ వృత్తికి కలంకాలు తెచ్చిన ఈ ఘటన స్థానిక తీవ్ర సంచలనం రేపింది. ఏం పేరు? పద్మ. ఆయన పేరు ఏం పేరు? లక్ష్మణ్. ఏం చేస్తాడు? కాంట్రాక్టర్ జాబ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఎక్కడ? యాచారం. తాగుతూనే ఉంటాడు సార్. ఈ రోజు నేనేం కాదు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు కానీ తక్కువ తాగుతాడు. మరి నైట్ ఊకే 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 తెస్తుంటే నేను చెప్తానే ఉన్నా తాగుకు తాగుకు అని. నేను ఎప్పుడు ఎవరితో ఎప్పుడు అన్నాను నేను. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా, అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీలైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన. నేను గట్కాడపల్లిలో చేస్తున్నాను. కరెక్ట్ టైం చూడలేదు, చెప్పిన వెంటనే వచ్చేసిన. ఇంకా లేదు 10:30. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేటలో జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపిచ్చి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10:17 ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 year ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి, 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకువచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా హెచ్చరించిన, ఆయన వీనికి హెచ్చరించిన, అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇది ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నించి చేస్తున్నాను.